దేవుడన్న ముట్టి పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని, పరిపూర్ణ శక్తిని అనుగ్రహించి సంపూర్ణంగా ఆరోగ్యంగా తిరిగి కుటుంబానికి వచ్చేంత వరకు దేవాది దేవుడు తోడుగా ఉన్నట్లుగా యాక్షన్ చక్కగా ఆ బిడ్డను నిలబెట్టి అద్భుతకరంగా దేవుడి కుటుంబానికి తీసుకొచ్చినట్లుగా విసంపల్లి దేవాతి దేవానికి వందనాలు. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. యేసయ్యా నీకే వందనాలు, స్తోత్రములు. యేసు నీకే వందనాలు 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 వందనాలు. స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. మహాగణుడా మహోన్నతుడా నీకే వందనములు, స్తోత్రములు. తండ్రి నీకే వందనాలు 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 వందనాలు. స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. మరొకసారి కూడి వచ్చిన దేవుని బిడ్డలైన మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామమున వందనములు చెల్లించుకుంటున్నాను. ప్రియులరా, ఈ 2023 సంవత్సరములో 12వ నెల ఈరోజు 26వ తారీఖున మనం అందరము కూడి ఉన్నాం. ఇంకొక 4 రోజుల్లో ఈ సంవత్సరమును మనం దాటి మరొక నూతన సంవత్సరములో మనం అడుగు పెట్టబోతున్నాం. కాబట్టి ఈ 4 దినములు ప్రభు సన్నిధిలో చేరి మనము రానున్న 2024 సంవత్సరము దేవుడు మన కుటుంబమును, మన పిల్లలను, అలాగనే ఆ నూతన సంవత్సరములో మన కుటుంబములో దేవుడు గొప్ప కార్యములు చేయాలని, పిల్లల విషయములో కానీ, కుటుంబ విషయములో కానీ, రాబడిలో కానీ, ఆరోగ్య విషయములో, ఆర్థిక విషయంలో దేవుడు గొప్ప కార్యములు చేయాలని మనం ప్రార్థన చేయటానికే ఈ 5 దినములు ఉపవాస ప్రార్థన కూడికను మనం ఏర్పాటు చేసుకున్నాం. ఇది గొప్ప భాగ్యమని కూడా నేను చెప్తున్నాను. ఎందుకంటే ఒక ప్రయాణానికి ముందు సిద్ధపాటు చాలా అవసరం. వాహనం ఎక్కాలంటే సిద్ధపాటు అవసరం. సిద్ధపాటు లేని వారు అన్నిటినీ పోగొట్టుకుంటారు. బైబిల్ అంటుంది కదా, కన్యకులు 10 మంది బయలుదేరారు, అందులో 5గురంట సిద్ధపాటు కలిగి ఉన్నారు, మరొక 5గురు సిద్ధపాటు లేనివారు. వారి ఉపమానములో నుండి మనం నేర్చుకోవలసిన పాఠం ఏంటంటే, సిద్ధపాటు కలిగిన వారు పెండ్లి కుమారుడు వచ్చినప్పుడు ఆ పెండ్లి కుమారునితో పాటు వారందరూ వెళ్ళిపోయారు. సిద్ధపాటు లేని వారంట పెండ్లి కుమారుడు వచ్చినప్పుడు అప్పుడు వారికి అవసరమైన వాటిని కొనుటకు వెళ్ళారంట. అందువలన పెండ్లి కుమారుని యొక్క ముఖమును చూడలేదు, ఆయనతో కలిసి వారు వెళ్ళలేదు. కానీ పెండ్లి కుమారుని ఆ యొక్క వివాహమునకు 10 మంది బయలుదేరారు, 5గురు మాత్రం వెళ్ళారు, 5గురు విడిచిపెట్టబడ్డారు. అదేవిధంగా రానున్న 2024 సంవత్సరములో దేవుడు మనకు దాచిపెట్టిన గొప్ప మేలులు మనం పొందాలంటే ఈ చివరి దినములలో దాని కొరకు మనము ప్రభు సన్నిధిలో చేరి మనలను మనము సిద్ధపరచుకోవాలి. ఇది చాలా ప్రాముఖ్యమైనది. మనం గడిపే ఈ 2 గంటలు మనకి ఎన్నో మేలులు, ఆశీర్వాదములను దేవుడు తీసుకొని వస్తాడు. కాబట్టి ఈ మొదటి రోజు జరుగుతున్న ఈ ప్రార్థన కూడిక 5 రోజులు క్రమముగా జరుగుతుంది. అందువలన స్త్రీలు కానీ, విశ్వాసులు, పురుషులు, యవన బిడ్డలు ఈ 5 రోజులు జరుగుతున్న ఈ సాయంత్రం కాలములో ప్రతి ఒక్కరూ సిద్ధపాటు కలిగి రండి. మీ మనస్సును, మీ ఆత్మను సిద్ధపరచుకోవటానికి ప్రభు సన్నిధికి రండి. అందువలన
దేవుని కనుదృష్టి మీ మీద ఉంటుంది. ఆయన చెవులంట నీతిమంతులు చేయు ప్రార్థనల వైపు మళ్ళీ ఉన్నదంట. ఎవరు చేయు ప్రార్థనల వైపు? నీతిమంతులంటే ఎవరో అని అనుకోవద్దు. క్రీస్తు రక్తములో కడగబడిన ప్రతి ఒక్కరు, బైబిల్ అంటుంది, నీతిమంతులుగా పిలువబడుతున్నారు. తీతు పత్రికలో మనం చదివాం కదా, కృపచేత. దేని చేత అంటే మనము కృపచేత మనమందరము నీతిమంతులముగా తీర్చబడి తిని. కృప అంటే ఏంటి తెలిసిన? ఏ పెట్టుబడి లేకుండా ఉచితముగా పొందేదానిని ఏమంటారంట? కృప అంటారు. కనీసం ₹1 చెల్లించి ఒక వస్తువు కొన్నా అది కృప కాదు. ఏ మూల్యము చెల్లించకుండా ఉచితముగా పొందేదానిని కృప అంటారు. అంటే మనము నీతిమంతులముగా తీర్చబడటానికి దేవుని సన్నిధిలో మనము ఏ మూల్యము చెల్లించలేదు, ఉచితముగా. బైబిల్ అంటుంది ఉచితముగా మనము నీతిమంతులముగా తీర్చబడ్డామంట. స్తోత్రం చెప్పండి. ఆ కృప చేత మనమందరము నీతిమంతులముగా తీర్చబడ్డాం. నీతిమంతుడు ఆశించినదే వానికి దొరుకును. చెప్పండి, నీతిమంతుడు ఆశించినది. గట్టిగా చెప్పండి మాటను. నీతిమంతుడు ఆశించినదే వానికి దొరుకును. నువ్వు ఏది ఆశిస్తావో, నువ్వు వద్దన్నా కూడా ఇంక నీకు అది దొరికిపోతుంది. నేను అదే చెప్తా ఉంటాను, ఆశించిన దానిలో, కోరుకునే దానిలో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మనం దేనిని కోరుకుంటామో, మనము దేనిని ఆశిస్తామో హృదయపూర్వకంగా అది మనకు దొరుకును. అందువలన రానున్న 2024 సంవత్సరములో మీరు ఏం కోరుకోవాలనుకుంటున్నారు? మీ కుటుంబములో ఏ మేలులు జరగాలని మీరు కోరుకుంటున్నారు? పిల్లల వివాహము విషయములో ఏదైనా కోరిక ఉన్నదా? ఇండ్లు కట్టాలి, కట్టిన ఇంటి పనులను పూర్తి చెయ్యాలి, అటువంటి కోరికలు ఏదైనా ఉన్నదా? మీ కోరికలు ఏంటో నేను చెప్తున్నాను, ఒక పేపర్లో రాసుకోండి. హృదయపూర్వకంగా, నమ్మకంగా, ఇష్టపూర్వకంగా ఒక పేపర్లో రాసుకోండి. మీ కోరికలు ఏంటి? చదువుల విషయములు కానీ, పిల్లల విషయములు కానీ, కుటుంబ విషయములు కానీ, విద్యా విషయములు కానీ, లేకపోతే ఆర్థిక విషయములు కానీ, గృహ నిర్మాణము విషయములు కానీ, పొలము పంట వాటి విషయములు కానీ, 2024 సంవత్సరములో ఏది నువ్వు కోరుకుంటున్నావు? నీ కోరిక ఏంటి? నీ ఆశ ఏంటి? వాటిని ఇప్పుడు సిద్ధపాటుతో రాసుకో. నేనైతే 3,000 మంది ఆత్మలను కోరుకుంటున్నాను, వేరే కోరిక లేదు. ఈ చర్చి పని కంప్లీట్ అవ్వాలి. సీలింగ్ కోరాను, నేను ముందే చెప్పాను, సీలింగ్కి ఖచ్చితంగా డబ్బులు వస్తుంది, వచ్చింది అది. అలాగనే ఆ పని కూడా కంప్లీట్ అవుతుంది. ఎందుకంటే మనం కోరిందే జరుగుద్ది. చెప్పండి, మనం ఏది కోరుకుంటామో అదే మనకు దొరుకును. స్తోత్రం చెప్పండి, మాట్లాడండి. ఏది దొరుకును మనకు? మనం ఏది కోరుకుంటామో అదే మనకు దొరుకును. కాబట్టి మీరు ఏది కోరుకుంటారో ఈ 4 రోజుల్లో అదే మీ సిద్ధపాటు. గర్భఫలము లేదా? బలంగా కోరుకో. ఇదేదో జోక్ అట్లా. నేను బలమైన కోరికను దేవుడు తీరుస్తాడు. బైబిల్ అంటుంది, నీతిమంతులు ఆశించినది వారికి దొరుకును, భక్తిహీనుల ఆశ భంగమైపోగును. చెప్పండి, భక్తిహీనుల ఆశ ఏమవుతుందంట? అంటే భక్తిహీనులు ఆశపడతారు కానీ వారి ఆశ నెరవేరదు, వారి ఆశ భంగమైపోతుందంట. కానీ నీతిమంతులు ఆశించినది వారికి దొరుకును. స్తోత్రం చెప్పండి. ప్రాబ్లం ఏంటంటే నీతిమంతులకు ఏది కోరుకోవాలనో అది వారికి తెలియదు. ఒక తల్లి యేసు ప్రభు దగ్గరికి వచ్చి తన 2 కుమారులను తీసుకొని వచ్చి ఆయన ముందు నిలబెట్టి, ప్రభువా, వీళ్ళిద్దరు నా కొడుకులు, వీళ్ళిద్దరు నా కుమారులు. ఒకడు నీ కుడి వైపు ఉండాలి, మరి ఒకడు నీ ఎడమ వైపు ఉండాలని ఆమె కోరుకుంది. అందుకే ఆయన ఏమన్నాడు తెలిసిన? మీరు ఏది కోరుకుంటున్నారో మీకే తెలియటము లేదు. అంటే ఏంటి?
దేవుడు మన కోరికను తీర్చడానికి సిద్ధంగా ఉన్నాడంట. కానీ కొన్నిసార్లు మనం ఏది కోరుకోవాలనో మనకు తెలియదు. కొన్నిసార్లు మనం తప్పుడు కోరికలను కోరుకుంటాం. కొన్నిసార్లు మనము తప్పుడు కోరికలను కోరుకుంటాం. ఆ కోరికలను దేవుడు తీర్చడు. మీ కోరిక యథార్థమైనదైతే, మీ కోరిక దేవుని దృష్టికి న్యాయమైనదైతే ఖచ్చితంగా దేవుడు తీరుస్తాడు. అందువలన మీరు కోరుకుంటున్న ప్రతి కోరికలను అది న్యాయమైనదా, యథార్థమైనదా, వాక్యానుసారముగా మీరు పరిశీలన చేసి ఆ కోరికను ఒక వైట్ పేపర్లో రాసుకొని భద్రముగా బైబిల్లో అంటించుకోండి. మీరు చూసినప్పుడల్లా ఆ కోరికను మీరు చూస్తూ ఉండాలి. ఎందుకంటే మర్చిపోతాం మనం. ఈరోజు కోరుకుంటాము, రేపు మర్చిపోతాము. అందుకే నేను చెప్తున్నా, మీరు మర్చిపోకుండానట్లు మీరు కోరుకుంటున్న ఆ కోరిక మీ కనుల ఎదుట కనబడేటట్టుగా, మీ కనుల ఎదుట మెదులుతున్నట్టుగా మీరు కోరుకుంటున్న ఆ ప్రతి కోరికను బైబిల్లో అంటించుకోవటం కానీ, మీ ఇంటి గదులలో అంటించుకోవటం కానీ, ఇటువంటి పనులు చేస్తూ ఉండండి. ఎందుకంటే నువ్వు కోరుకున్నది నువ్వు మర్చిపోకుండా ఉండటానికి. గురుటివాడు దావీదు కుమారుడా, దావీదు కుమారుడా అని కేకలు వేస్తున్నాడు. ప్రభు తన శిష్యులను పిలిచి అతనిని నా యొద్దకు తీసుకురమ్మన్నాడు. కానీ అతడు కేకలు వేస్తున్నప్పుడు ప్రభు యొక్క శిష్యులు అతనిని ఊరకుండమని గద్దిస్తున్నారు. ప్రభు వెంటనే అతనిని గద్దించగాకండి, నా యొద్దకు తీసుకురమ్మన్నప్పుడు ఆ గుడ్డివాణ్ణి ప్రభు దగ్గరికి వారు తీసుకొచ్చారు. అప్పుడు ఏం జరిగింది తెలుసునా? ప్రభు ఒక మాట అడిగాడు, నేను నీకు ఏం చెయ్యగోరు, నేను నీకు ఏం చెయ్యాలని కోరుకుంటున్నావు? నువ్వేం కోరుకుంటున్నావు? కేకలు వేయటం కాదు, అరవటం కాదు, నీ కోరిక ఏంటో క్లియర్గా నాకు తెలియచేయి. నేనేం చెయ్యాలని నువ్వు కోరుకుంటున్నావు అని అడిగాడు. వాడు ఆలస్యము లేకుండా స్పష్టముగా నాకు కంటి చూపు కావాలని కోరాడు. స్తోత్రం చెప్దామా? ప్రభు ఏం చేశాడు? వాడి కోరికను నెరవేర్చాడా లేదా? వాస్తవానికి కంటి చూపు కలగటం అంటే చిన్న విషయం కాదు, అది పెద్ద కోరిక. చూపు పొందటం అంటే పెద్ద కోరిక అది. కానీ వాడు కోరాడు గనుక ప్రభు వాడి కోరికను తీర్చాడు. నేను చెప్తున్నాను, నువ్వు కోరేది పెద్ద కోరిక, చిన్న కోరిక అనేది కాదు. నువ్వు ఆసక్తితో దేనిని కోరుకున్నా దేవుడు దానిని తీరుస్తాడు. స్తోత్రం చెప్దామా? నేను చెప్పాను కదా, ఒక ఉపవాస ప్రార్థనల ముందే సీలింగ్ పడుద్ది, సీలింగ్కి డబ్బులు వస్తుంది, సీలింగ్ వెయ్యాలి. ఇది కోరికగా నేను భావించాను. మీ కనులారా చూశారు. అలాగనే మీ కనులారా సీలింగ్ వెయ్యటం కూడా చూడబోతున్నారు. అలాగనే ఆ సీలింగ్ క్రింద కూర్చొని మీరు ఆరాధన కూడా చెయ్యబోతున్నారు. నాకైతే అది పెద్ద విషయముగా అనిపించలే. ఎందుకంటే నీతిమంతుడు కోరినది, ఆశించినది నెరవేర్చుటకే మన దేవుడు సింహాసనములో కూర్చొనున్నాడు. నమ్మినట్లయితే చేతుల పైకెత్తి స్తోత్రం చెప్పండి. గట్టిగా స్తోత్రం చెప్పండి. నిజంగానే పోయిన సంవత్సరం నేను కోరాను, ఈ సంవత్సరం నేను వాటిని అనుభవిస్తున్నాను. ఈ సంవత్సరం మనం వేటిని కోరుకుంటున్నామో రానున్న 2024లో మనం అనుభవించబోతున్నాము. స్తోత్రం చెప్దామా? నేను అడిగే ప్రశ్నకు సమాధానం చెప్పండి. మీ కోరిక ఏంటి? ఈ మొదటి రోజు ఉపవాస ప్రార్థనలో దేవుడు అడుగుతున్నాడు మిమ్మల్ని, ఏమిటి మీ కోరిక? మీరు ఏదో 5 రోజులు ఉపవాస ప్రార్థనలో వచ్చి కూర్చొని వెళ్ళటం వలన మీకు ప్రయోజనం లేదు. మీరు వచ్చిన దానికి మీరు ఏదో ఒక అద్భుతం పొందాలా, మీరు ఏదో ఒకటి సాధించాలా. అలా అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు నీ ఇంటిలో జరగాలంటే నీ కోరిక ఏంటి దేవుడు అడుగుతున్నాడు. నీ మొదటి సిద్ధపాటు అదే. ఏమిటి నీ కోరిక? ఆ కోరిక నువ్వు బయట చెప్పకపోయినా పర్వాలేదు, పక్కన వారికి చెప్పకపోయినా పర్వాలేదు, నీ హృదయములో దానిని కోరుకొని వాటిని ఒక పేపర్లో రాసుకొని ఆ రాసుకున్న ఆ కోరికలను ప్రభు సన్నిధిలో ప్రతిరోజు జ్ఞాపకము చేసుకుంటూ
ప్రభువును స్తుతిస్తూ, ప్రభువును, దేవా ఈ కోరికను నువ్వు నెరవేర్చబోతున్నందుకు స్తోత్రము స్తోత్రమని ప్రభువును మహిమపరుస్తూ నువ్వు ఉన్నట్లయితే, ఆ పేపర్లో నువ్వు రాసిన ప్రతి కోరికలను దేవుడు మీ కనుల ఎదుట నిలబెట్టబోతున్నాడు. స్తోత్రం చెప్దామా? ఏమిటి నీ కోరిక? దేవుని ఆత్మ మిమ్మల్ని అడుగుతున్నాడు ఈ రాత్రి. నీ దేవుడు సజీవుడు. నువ్వు నమ్మిన దేవుడు నిజమైన దేవుడు, జీవము గల దేవుడు. తన నోటి మాటలతో సృష్టిని రెప్పపాటున కలగజేసిన వాడు. నువ్వు కోరిన కోరిక ఆయన దృష్టికి పెద్దది కాదు. నీ దృష్టికి అది పెద్దగా అనిపించవచ్చు, నీ దృష్టికి చాలా పెద్దగా అనిపించవచ్చు. నీకు అనిపిస్తుంది ఇది జరుగునా, నీకు అనిపిస్తుంది ఈ కోరిక నెరవేర్చబడునా అని. నేను చెప్తున్నాను, నీవు కోరినది, నీవు ఆశించినది నీకు దొరుకును. ఎందుకంటే నీతిమంతులకు దేవుడిచ్చిన వాగ్దానం అది. స్తోత్రం చెప్పండి. మనమందరము యేసు రక్తము చేత నీతిమంతులముగా తీర్చబడి ఉన్నాము గనుక, నీతిమంతులకు దేవుడిచ్చిన వాగ్దానం ఏంటంటే, నీతిమంతులు ఆశించినది వారికి దొరుకును. నమ్మిన వారు గట్టిగా స్తోత్రం చెప్పండి. నమ్మిన వారు గట్టిగా స్తోత్రం చెప్పండి. మీరు నీతిమంతులు గనుక మీరు ఏది కోరుకుంటారో, మీరు ఏది ఆశిస్తారో అదే మీకు జరుగును. హన్న ఒక మగ శిశువును కోరింది. ఎవరిని కోరింది? నాకు నచ్చింది అన్న జీవితంలో. గర్భఫలమును అడగలేదు, కానీ అడిగేటప్పుడు స్పష్టముగా అడిగింది, నాకు మగ శిశువు కావాలని. గర్భఫలము అంటే అందులో మగ ఆడ ఇద్దరు ఉన్నారు. కొన్నిసార్లు మనం అడుగుతాం, ప్రభువా మాకు గర్భఫలము దయచేయి, సంతానము దయచేయి అని ప్రార్థిస్తూ ఉంటాం. తప్పు లేదు. కానీ దేవుడి నీ దగ్గర ఎదురు చూసేది, సంతానము అడుగుతున్నారు, గర్భఫలం అడుగుతున్నారు, కానీ ఆ సంతానములో, ఆ గర్భఫలములో మగ శిశువు కావాలన్నా ఆడ శిశువు కావాలన్నా స్పష్టముగా అడగలేకపోతున్నాం. ఇప్పుడు మీరు షాపుకి వెళ్తున్నారు, చీరలు కావాలంటే వాళ్ళు అడిగే ప్రశ్న ఏంటంటే, ఏ చీర కావాలా, ఎంతలో కావాలా, ఏ రేట్లో మీకు కావాలి, ఏ పట్టు చీర కావాలి. ఎందుకంటే చీర అంటే సరిపోదు, అక్కడ ఎన్నో రకాలైన చీరలు ఉంటాయి. అందులో స్పష్టముగా ఏది కావాలని మీరు అడుగుతారో అది మీ ముందు తీసి పెడతారు. అట్లాగనే దేవుని సన్నిధిలో కోరుకుంటున్న మనము, అడుగుతున్న మనము స్పష్టముగా అడగాల. ప్రభువా నాకు ఈ గృహము కావాలి, ఈ వాహనము కావాలి, ఈ మగ శిశువు కావాలి, లేక ఆడ శిశువు కావాలి, ఈ వస్త్రము కావాలి, ఈ ప్యాంట్ కావాలి, ఈ ఇల్లు కావాలి, ఈ కలర్ కలిగిన కారు కావాలి. నువ్వు దేనిని స్పష్టముగా కోరుకుంటావో దేవుడు అది ఇవ్వటానికి రెడీగా ఉన్నాడు. నమ్మితే స్తోత్రం చెప్పు. నేను నిజం చెప్తున్నాను, మనం దేనిని కోరుకుంటామో అదే ఇస్తాడు. ఈ రాత్రి నీ సిద్ధపాటు ఏంటి తెలిసిన? నువ్వు దేనిని కోరుకుంటున్నావు? నూతన సంవత్సరములు నీ కుటుంబంలో ఏది జరగాలని నువ్వు కోరుకుంటున్నావు? నీ కుటుంబంలో ఏ గొప్ప కార్యములు చెయ్యాలి దేవుడిని కోరుకుంటున్నావు? నీ పిల్లల విషయములో, ఆర్థిక విషయములో, వ్యాపార విషయములో, పొలము, పంట, తోటలు, నీ భర్త విషయంలో ఏది జరగాలని నువ్వు కోరుకుంటున్నావో ఒకసారి నిన్ను నువ్వు పరీక్షించుకో. ఎందుకంటే కోరిక లేకుండా మనం ప్రార్థనలు చేస్తే దేవుడు మన కోరికలను ఏం చెయ్యలేడంట, తీర్చలేడు. తల్లిదండ్రులు ఎప్పుడైనా చూడు, పిల్లల కోరికలను నెరవేర్చడం. మీకు ఒక విషయం చెప్పినా, పిల్లల కోరికలను తీర్చటంలో అదొక ఆనందమే ఆనందం. పిల్లలు కోరింది, వాళ్ళు అడిగింది తీర్చటములో ఉన్న ఆనందము ఈ ప్రపంచములో తల్లిదండ్రులకు వేరే ఆనందం ఉండదు. అదొక తృప్తిగా ఉంటుంది, అదొక మనస్తృప్తిగా ఉంటుంది. సేమ్ అలాగనే మన కోరికలను తీర్చే విషయములో కూడా దేవుడు ఎంతో సంతోషంగా ఉంటాడు. దేవుడు చూడండి, ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు చూడండి, తన భక్తుల కోరికను తీర్చటానికి ఆయన ఎంతగానో ఇష్టపడుతూ ఉంటాడు. వారు ఏది కోరినా అది ఇస్తున్నాడు. ఇశ్రాయేలీయులు మాంసమును కోరారు, ఇచ్చాడు. నీరు కావాలంటే నీరిచ్చాడు. అనుదినము ఆహారముతో వారిని తృప్తిపరిచాడు.
హన్నా మహాశిశువుని అడిగితే దేవుడిచ్చాడు. ఎలిజబెత్ గర్భఫలమును కోరితే దేవుడిచ్చాడు. మీరు చూడండి, దేవుడు తన్ను అడుగు వారందరికీ ఆయన ఇవ్వట కంటే సిద్ధంగా ఉన్నాడంట. ప్రాబ్లం మన దగ్గరేనండి, అపనమ్మకం. దేవుడిస్తాడా? నిజానికి దేవుడిస్తాడంటవా మనం కోరింది? నేనైతే చాలా నా జీవితంలో చూశాను. నేను ఆశించింది, నేను కోరింది దేవుడు నా కనుల ఎదుట నిలబెడుతున్నాడు, అంతే. వాటిని నేను చూస్తున్నాను అంతవరకే. అందుకే నేను చెప్తున్నాను, రానున్న 2024 సంవత్సరములో దేవుడు నీ జీవితములో, నీ కుటుంబములో, నీ పిల్లల విషయములో ఏం చెయ్యాలని నువ్వు కోరుకుంటున్నావో దానిని స్పష్టముగా ఒక వైట్ పేపర్లో రాసుకోండి. నీ భర్త మారాలని నువ్వు నిజంగా కోరుకుంటే దానిని ఒక గురిలాగా, ఒక టార్గెట్గా తీసుకో. ఇక నువ్వు, ప్రభువా నా భర్త రానున్న సంవత్సరములో రక్షించబడాలి, నా భర్త రానున్న సంవత్సరములో మారు మనసు పొందాలి, నా భర్త రానున్న సంవత్సరములో త్రాగుడు నుండి విడుదల పొందాలి. ఒక టార్గెట్. అమ్మగారు చెప్పటం నేను విన్నాను, నాకు ఇప్పటికీ బాగా గుర్తు. 93వ సంవత్సరములో డిసెంబర్ 31 రాత్రి కన్మలై సభయని, అంటే ది రాక్ చర్చ్ అంటారు, ఆ సంఘములో అనేక మంది కుటుంబాలుగా కూడుకొని రాత్రి నుంచి తెల్లారి వరకు ఆల్ నైట్ ప్రేయర్ జరుగుతుంది. డిసెంబర్ 31 రాత్రి ప్రతి కుటుంబము ఆ 93వ సంవత్సరములో దేవుడు వారికి చేసిన మేలులను గుర్తు చేసుకొని ప్రభు సన్నిధిలో కుటుంబాలుగా నిలబడి సాక్ష్యం చెప్పి ఒక చరణం పాట పాడి దేవుణ్ణి మహిమపరుస్తూ దేవుడు వారికి చేసిన మేలులకు కృతజ్ఞతగా కానుకలను సమర్పించి వారు వెళ్ళి కూర్చుంటారు. అలా ఆ సంవత్సరము దేవుడు ఏ కుటుంబాలకు ఏ మేలులు చేశారో వారందరూ బలిపీఠం ముందు నిలబడి పాట పాడి దేవుడు మాకు చేసిన మేలులు ఇది, దానికి కృతజ్ఞతగా వాళ్ళు కానుకలు సమర్పించి కూర్చుంటున్నప్పుడు అప్పుడు అమ్మగారు ఆలోచిస్తున్నారట, ఈ 93వ సంవత్సరములో మాకు ఏ మేలు జరగలేదని ఆమె ఎంతగానో బాధపడుతున్నది. అప్పుడు ఆమె ఒక నిర్ణయము, అప్పుడు ఆమె మనసులో అనుకున్నదట, ప్రభువా రానున్న సంవత్సరములో నా భర్త, నేను, నా కుటుంబముతో సహా ఇదిగో 31 డిసెంబర్ రాత్రి మందిరములో మేము నిలబడాలి, మేము కూడా వీరిలాగా సాక్ష్యము చెప్పాలి. ఒకవేళ రానున్న సంవత్సరములో నా భర్త మారకపోతే కనీసం ఆయనకు ఒక జబ్బునైనా పెట్టి ఆ విధంగా ఆయనను దేవుడు నీ వైపు త్రిప్పమని ఆమె మనస్సులో కోరుకున్నది. నిజంగా చెప్తున్నాను, ఆ సంవత్సరము ఆయనకు ఆ పిస్టుల గడ్డ రావటం వలన ఆ గడ్డ నొప్పికి తట్టుకోలేక భయముతో ఆయనంతటా ఆయన ప్రార్థించుకోవటం, పాస్టర్ని పిలిపించుకోవటము, వారి ద్వారా ప్రార్థన చేయించుకోవటము, అక్కడ ఉన్న ఒక డాక్టర్ గారి ద్వారా ఆపరేషన్ జరిగిన మరుసటి దినమే డిసెంబర్ 31 రాత్రి ఆ రోజు మేము మా కుటుంబము మొదటిసారిగా ఆ రాక్ చర్చిలో సాక్ష్యంగా నిలబడ్డాము. స్తోత్రం చెప్పండి. అక్కడ ప్రారంభమైన ఆ యాత్ర, ఆ ప్రయాణము ఇక్కడి వరకు తీసుకుని వచ్చింది. అది బలమైన కోరిక. అది కోరిక అంటే ఏంటి తెలిసిన, బలంగా ఉండాలా. మనం ఎట్లా తెలిసిన, మందిరంలో ఉన్నప్పుడు బలంగా కోరుకుంటా బయటికి వెళ్ళేలోపు చల్లబడిపోతాం. అలా జరగకూడదు. నీ కోరిక నిద్రలో కూడా అదే కోరిక ఉండాలా. మనం ఒకటి కోరుకున్నామంటే నిద్రలో కూడా అదే ఆలోచన. నీ భర్త రక్షించబడినట్లుగా, నీ భర్త మారినట్లుగా, నీ భర్త చర్చికి వస్తున్నట్లుగా, నీ భర్త తెల్లని వస్త్రమును ధరించి, నీ భర్త చెడు అలవాట్లు అన్నిటి నుంచి విడుదల పొంది ఒక పరిశుద్ధుడుగా కనబడుతున్నట్లుగా, అతడు మారకముందే, అతడు రక్షించబడకముందే నీ మనోనేత్రములతో అతడు మారినట్లుగా, అతడు రక్షించబడినట్లుగా నీ ఊహల్లో నువ్వు చూడటం మొదలు పెట్టాలి. కోరిక అనేది నీ లోపల లోపల బలంగా పనిచేస్తుంది. మన ఊహల్లో వేటిని చూస్తామో అదేనండి మన జీవితంలో మనం చూడబోతున్నాం. మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ కోరుకుంటాం, ఇక్కడ ఏడుస్తాం, మళ్ళా బయటికి వెళ్ళి చల్లారిపోతాం. అది జరగదు. కోరిక అంటే ఏంటి తెలిసిన, నరనరాలు పని చెయ్యాల, నరనరాలు పని చెయ్యాల.
నిద్రలో కూడా అదే ఆలోచన, భోజనం చేస్తున్నప్పుడు కూడా అదే ఆలోచన. ఇదిగో మీ అమ్మాయికి వివాహం జరగాలన్నా, మీ అబ్బాయికి వివాహం జరగాలన్నా అదే ఒక కోరికగా ఉన్నట్లయితే నేను చెప్తున్నాను, ఈజీగా వివాహం జరుగుద్ది. దానికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తుందో, ఆ సంబంధం ఎక్కడి నుంచి వస్తుందో ఊహించని రీతిలో ఏ సంబంధం, ఏ మార్గము లేకపోయినా దేవుడంట ఆ మార్గాన్ని తెరుస్తాడంట మనకు. ఏ సంబంధము లేని వారు కూడా మన కొరకు సంబంధమును తీసుకొని వస్తారు. ఏ రక్త సంబంధము లేకపోయినా మన కొరకు వివాహానికి ఆర్థిక సహాయము చేసేవారు కూడా ముందుకు వస్తారు. ఎందుకంటే నీ కోరికను నెరవేర్చుటలో దేవుడు సిద్ధంగా ఉంటాడంట. స్తోత్రం చెప్పండి. నేను అంటున్నా, నీ కోరికను నెరవేర్చుటలో ఎవరు రెడీగా ఉంటారంట. కానీ ప్రాబ్లం ఏంటంటే దేవుని బిడ్డలకు బలమైన కోరిక లేకపోవటం వలన దేవుడు ఏదియో చేయలేకపోతున్నాడు. నేను చెప్తున్నా, నీ కోరిక ఏంటి? కోరుకునేది మంచిది కోరుకు, కోరుకునేది గొప్పది కోరుకు, కోరుకునేది కొద్దిగా పెద్దదై కోరుకు. ఎందుకంటే నీ దేవుడు గొప్పవాడు, నీ దేవుడు పెద్దవాడు, సృష్టిని కలగజేసిన వాడు. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. ఆయన నువ్వు అడిగిన వాటి అన్నిటికంటే, ఊహించిన వాటన్నిటికంటే అత్యధికముగా పని చేయగల దేవుడై ఉన్నాడంట. స్తోత్రం చెప్పండి. చూడు, ఎప్పుడైనా దేవుణ్ణి బట్టి కోరుకునే కోరిక పెద్దగా ఉండాలా. వామ్మో ఈ కోరిక నేను చెయ్యలేను, వామ్మో ఈ కోరిక నేను నెరవేర్చలేను, అంత డబ్బు నేను తీసుకురాలేను, అంత ఆర్థిక నేను తీసుకురా. నీ డబ్బును చూడవద్దు, నీ శక్తిని చూడవద్దు, నీ బలమును చూడవద్దు, నీ దేవుణ్ణి చూడు. నీ దేవుడు చాలా శక్తిమంతుడు. మోషే తన బలమును చూసి భయపడుతున్నాడు. మోషే అంటున్నాడు, ఇంతమందికి మాంసాహారం నేను ఎక్కడి నుంచి తేగలను? అతని మాటలో చూడండి, నేను ఎక్కడ నుంచి తేగలను అంటే, ఇంతమందికి మాంసాహారము నేను ఎక్కడ నుంచి తేగలను అంటే దాని అర్థం ఏంటి? వీళ్ళందరికీ నేనే తేవాలని అనుకుంటున్నాడు. అప్పుడు దేవుడు ఏమన్నాడు తెలుసునా? మోషే, యెహోవా హస్తము కొరచ కానేరదు అంటే దాని అర్థం ఏంటి? నిన్ను ఎవరు చెప్పారు ఇంతమందికి మాంసం నిన్ను పెట్టమని? నువ్వెందుకు అనుకుంటున్నావు నేను పెట్టాలని? నేననేవాడిని ఒకడు ఉన్నాను కదా. నిన్న నేడు నిరంతరము మారని దేవుడు మీ మధ్య నేను ఉన్నాను కదా. నేను పెడతాను కానీ మీరు కాదు. ఎప్పుడైనా అర్థం చేసుకోండి, నీ కోరికను నువ్వు నెరవేర్చవు, నీ కోరికను నీ బంధువులు నెరవేర్చరు, నీ కోరికను నీ స్నేహితులు నెరవేర్చరు. నీ కోరికను నెరవేర్చువాడు సింహాసనములో కూర్చొనున్న దేవాతి దేవుడు. స్తోత్రం చెప్పండి. కోరటం నీ వంతు, నెరవేర్చటం ఎవరి వంతు? దేవుని వంతు. ప్రాబ్లం నీదే దేవుని బిడ్డలారా. ఏమిటి నీ కోరిక? కోరుకోండి, మంచి ఇల్లు కట్టుకోవాలని కోరిక. నేను మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను, మంచి గృహము నిర్మాణం చేసుకోవాలని కోరు. పిల్లలకు మంచి వివాహ సంబంధాలను కోరుకోండి, మంచి జీవితాన్ని కోరుకోండి. దరిద్రపు జీవితాన్ని కాదు, పనికిరాని జీవితాన్ని కాదు, ఉన్నతమైన జీవితాన్ని కోరండి. తప్పు లేదు. మన దేవుడు ఉన్నతమైన వాడు. బైబిల్ అంటుంది మన దేవుడు ఉన్నతమైన స్థలములలో నివసించువాడంట. స్తోత్రం చెప్తామా? ఎటువంటి స్థలములలో? చెప్పండి, ఎటువంటి స్థలములలో? గట్టిగా చెప్పండి, ఎటువంటి స్థలములలో? ఉన్నతమైన స్థలములలో నివసించువాడు మన దేవుడు. మనం ఆయన బిడ్డలు మనం ఎలా ఉంటారు? అదే కోరుకో. పెట్టుబడితో పని, పెట్టుబడి లేనిదేనండి కోరుకోండి. కోరుకోండి, మంచి కోరికను కోరుకోండి. అది కూడా యథార్థమైన కోరిక. నీ కోరిక యథార్థమైనది ఉండాలి, యథార్థంగా ఉండాలి. ఆ కోరిక ఖచ్చితంగా దేవుడు నెరవేరుస్తాడండి. ఎన్నో 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 నా జీవితంలో నేను చూశాను. నేను ఇక్కడ కోరినది, ఇక్కడ అనుకున్నది నా లైఫ్లో నేను చూశాను. కానీ కోరుకునేది మాత్రం బలంగా ఉండాల, నమ్మకంగా ఉండాల. ఇద్దరు గుడ్డివారు వచ్చారు యేసు ప్రభు దగ్గర. ప్రభువు దగ్గర వారు నిలబడి చూపు పొంద కోరుచున్నామంటే ఆయన ఏమన్నాడు తెలిసిన? నేను మీకు చూపు కలిగించగలని, మీ కన్నులు తెరవగలని మీరు నమ్ముచున్నారా అని అడిగాడు. అందుకు వారు ఏ ఆలస్యం లేకుండా ఏమన్నారంట?
నమ్ముచున్నామా అంటే దాని అర్థం ఏంటి? మీరు కోరుతున్నారు కదా, నా యొద్దకు వచ్చి కోరుకుంటున్నారు, ఆ కోరికను నేను మీకు నెరవేర్చగలను అని మీరు నమ్ముచున్నారని అడిగాడు. వారు వెంటనే ఆలస్యం లేకుండా నమ్ముచున్నాను అని ఎప్పుడు అన్నారో రెప్పపాటున వారి కోరికను ప్రభు ఏం చేశాడంట అంటే దాని అర్థం ఏంటి? నీ కోరికను యేసు తీర్చగలడని నువ్వు నమ్మినట్లయితే ఆయన ఖచ్చితంగా తీర్చగలడు. స్తోత్రం చెబుదామా? స్తోత్రం చెబుదామా? ఎవరో కాదు, యేసు ఒక్కడు నీ కోరికను తీరుస్తాడు, నీ అక్కరలను తీరుస్తాడు. బైబిల్ అంటది క్రీస్తు యేసు మహిమలో మీ ప్రతి అవసరమును ఆయన తీరుస్తాడు. అందుకే మనమంట మొదట ఆయన రాజ్యమును ఆయన నీతిని వెతకాలి. మొదట దేనిని వెతకాలంట? ఆయన రాజ్యమును ఆయన నీతిని వెతికినట్లయితే మీ కోరికలన్నీ మీ ముందు నిలబడతాయి. ఏమన్నాడు తెలిసిన? మీరు వేటిని ఏమన్నాడు? ఏమి త్రిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరింతుమో. ఇదే కదా మనుషుల కోరికలు ఎక్కువగా. పండగల టైం వచ్చిన వెంటనే బట్టల పట్ల కోరికలు ఉంటాయి. ఏమి తినాలి, ఏమి త్రాగాలి, ఏమి ధరించాలన్న కోరిక ఉంటుందట. కానీ ప్రభు ఏమన్నాడు తెలిసిన? ఇటువంటి కోరికలంట మీకు ఉండకూడదు, ఇటువంటి కోరికలంట అన్యులకు ఉండాలంట. మీ కోరికలను ప్రభు సన్నిధిలో తెలియచేయండి. హన్నా కోరుతుంది, నాకు ఒక మగ శిష్యువు కావాలని. ఎంత స్పష్టముగా అడుగుతుందో చూడండి. నాకు ఒక మగ శిష్యువు కావాలి. దేవుడు ఆమె కోరికను నెరవేర్చాడు. అది మాత్రమే కాదు, కోరినది శ్రేష్టమైనది కోరింది. కోరిన కోరికను ఏమన్నది తెలిసిన? మ్రొక్కుబడి. అంటే నీవు నాకు మగ శిష్యువును అనుగ్రహిస్తే తిరిగి ఆ మగ శిష్యువును నీకు నేను ఇస్తానన్నాడు. ఆ మ్రొక్కుబడి ప్రార్థన దేవుడు విని ఆమె కోరికను తీర్చాడు. కొన్నిసార్లు మన కోరికలు మ్రొక్కుబడి ప్రార్థన ద్వారా దేవుణ్ణి అడగాలి. దేవా, నువ్వు నాకు ఇది ఇస్తే నేను తిరిగి అది ఇస్తాను. దానిని మ్రొక్కుబడి ప్రార్థన అంటారు. ఈ రాత్రి మీకు నేను సమయం ఇస్తున్నాను. మీ కోరికను దేవుని సన్నిధిలో తెలియచేయండి. స్వరమెత్తి ప్రార్థన చేయండి. కొద్ది క్షణం నేను సీరియస్గా చెప్తున్నాను. 2024 సంవత్సరంలో దేవుడు మన జీవితంలో పని చేయాలంటే మనము కోరికలు కలిగి ఉండాలి. ఎందుకంటే రానున్న నూతన సంవత్సరంలో ఏ కోరిక లేకుండా మనం అడుగు పెట్టకూడదు. నేను చెప్తున్నాను, ఈ 2023లో నీ జీవితంలో జరగని ప్రతిదీ కూడా రానున్న నూతన సంవత్సరంలో జరగాలంటే కోరికలు కలిగి ఉండండి. నేను చెప్తున్నాను, కోరికలు లేని వారి జీవితంలో దేవుడు ఏ పని కూడా చెయ్యడు. బైబిల్లో ఉదాహరణ ఉంది కదా, ఆ గ్రుడ్డివాడు చూపు కలగాలని కోరకపోయినట్లయితే అతనికి చూపు వచ్చేది కాదు. హన్న మగ శిష్యువు కావాలని కోరకపోయినట్లయితే దేవుడు సమూయేలును ఇచ్చేవాడు కాదు. ఇశ్రాయేలీలు మాంసాహారమును కోరకపోయినట్లయితే వారు మాంసముతో తృప్తి పొందేవారు కాదు. సో బైబిల్లో ఉదాహరణములు ఎన్నో ఉన్నాయి. వారు కోరారు, దేవుడు వారి కోరికలను తీర్చాడు. స్తోత్రం చెప్పండి. ఈ 2023 నీ జీవితంలో ఒకవేళ ఏది జరగకపోయి ఉండవచ్చు. మీరు అనుకోవచ్చు, ఈ 2023లో దేవుడు నాకు ఏం చేయలేదు. ఎందుకు చేయలేదు? కోరిక లేదు. కోరిక లేని వారి జీవితంలో దేవుడు ఏమి చెయ్యడు. కోరిక లేని వారి జీవితంలో దేవుడు ఏ పని కూడా చెయ్యడు. గుర్తుపెట్టుకోండి, కోరిక లేని వారి జీవితంలో దేవుడు ఏ పనులు చెయ్యడు. దేవుడు నీ జీవితంలో ఏదైనా చెయ్యాలి అంటే నువ్వు ఖచ్చితంగా కోరిక కలిగి ఉండాలి. యెహోవాయందు ఆనందించుడి, అప్పుడు ఆయన నీ హృదయ వాంఛలను ఏం చేస్తాడంట? హృదయ వాంఛలు అంటే ఏంటి తెలిసిన? హృదయములో ఉన్న కోరికలు బలంగా ఉండాలా. హృదయ వాంఛలు. కీర్తన 25లో మీరు చూస్తే యెహోవా నీ కోరికలను తీరుస్తాడంట. నీ కోరికలు నువ్వు అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే, నువ్వు ఆశించిన దానికంటే దేవుడు తీరుస్తాడంట.
సో నేను చెప్తున్నాను, 2024లో నీ జీవితంలో ఒక మార్పు, ఒక అద్భుతం జరగాలంటే ఇప్పుడే 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 మీరు కోరికలు కలిగి ఉండండి. అది ఏంటో మీరు తెలుసుకోండి. మీ అవసరతలు ఏంటో, మీ కోరికలు ఏంటో ఫస్ట్ తెలుసుకోండి. వాటిని రాసుకోండి, వాటిని గుర్తుంచుకోండి. వాటిని గూర్చి దేవుని సన్నిధిలో ఎడతెగక కనిపెట్టండి, ప్రార్థనలు చెయ్యండి. దేవుడు మీ కోరికలను సిద్ధింపజేస్తాడంట. స్తోత్రం చెప్పండి. మీ కోరికను ఏం చేస్తాడంట? ఆయన సిద్ధింపజేస్తాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సరే, ఒక చిన్న ప్రార్థన విజ్ఞాపన ఉంది. రవీణ కోసం అంట ప్రార్థన చేయండి. ఇవన్నీ పట్టేసినట్టుగా చెప్పారు గ్యాస్ వలన. సో దేవుడు ఆ బిడ్డను ముట్టి స్వస్థపరుచినట్టుగా మొట్టమొదటిగా ఆ బిడ్డ కొరకు స్వరమెత్తి అందరు కలిసి ప్రార్థన చేద్దాం. స్వరమెత్తి ప్రార్థన చేయండి. స్వరమెత్తి ప్రార్థన చేయండి. హల్లెలూయా. స్తోత్రములు తండ్రి. యేసయ్యా నీకే వందనాలు, స్తోత్రములు. జీవము గల దేవా నిన్ను స్తుతిస్తున్నాము. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం 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 తండ్రి. మహిమా దేవ, మహిమ గల రాజ్య మహోన్నతుడానికే వందనాలు, స్తోత్రములు. జీవాధిపతి నిన్ను స్తుతిస్తున్నాము తండ్రి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యా నీకే వందనాలు, స్తోత్రములు తండ్రి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అలాగనే దేవుని బిడ్డలారా, ఇదిగో 31 రాత్రి జరగబోతున్న ఆ వాగ్దాన కూడిక కోసం, అలాగనే ఉదయకాలం ఆరాధన కొరకు, 1వ తారీఖు జరుగుతున్న ఆ నూతన సంవత్సర ఆరాధన కొరకు, అలాగనే 2024లో మన సంఘము అభివృద్ధి చెందాలి. ప్రతి విశ్వాసులు సంఘము పట్ల కూడా కోరికలు కలిగి ఉండండి. సంఘము ఎదగాలి. సంఘం అనేది నీది నాది కాదు. సంఘము అనగా దేవునిది. సంఘం అనగా క్రీస్తు యొక్క శరీరం. ఈ శరీరం అంట క్షేమాభివృద్ధి కలిగి ఎదగాలనేది దేవుని చిత్తం. అది దేవుని కోరిక. మనుషులందరూ రక్షింపబడవలేనని దేవుడు కోరుచున్నాడంట. స్తోత్రం చెప్పండి. సో దేవుని కోరిక మన కోరికగా మారాలా. మన చుట్టుప్రక్కన ఉన్న ప్రజలు, అన్యులు, దేవుని ఎరగని ప్రజలు రక్షణ పొందినట్లుగా మనము కోరుకోవాలి. రానున్న నూతన సంవత్సరంలో మందిరానికి, ప్రభు దగ్గరికి వచ్చు వారి యొక్క సంఖ్య పెరగాలని బలముగా మనం కోరుకోవాలి. కాబట్టి సంఘ క్షేమాభివృద్ధి కొరకు కూడా మనము కోరిక కలిగి ఉండాలి. అలాగనే నూతన సంవత్సరానికి దేవుడు సంఘమునకును మన కుటుంబమునకును ఏ వాగ్దానము ఇవ్వబోతున్నాడో ఆ వాగ్దానము కొరకు కూడా మనము ప్రార్థన చెయ్యాలి. రానున్న నూతన సంవత్సరములో మన సంఘములో అనేక మంది బిడ్డలకు వివాహాలు జరగాలి. అనేక మంది బిడ్డలకు గర్భఫలము దేవుడు ఇవ్వాలి. అనేక మంది ఇల్లు లేని వారికి దేవుడు మంచి గృహాలను ఇవ్వాలి. అనేక మంది కుటుంబాలలో ఉన్న దరిద్రము పోయి ఐశ్వర్యము రావాలి. అనేక మంది త్రాగుబోతులు రక్షణ పొందాలి. తిరుగుబోతులు రక్షణ పొందాలి. క్రీస్తులో లేని వారందరూ క్రీస్తులోనికి రావాలని దేవుని బిడ్డలైన మనమందరం వీటి విషయమై ఆసక్తితో, అత్యాసక్తితో దేవుని ప్రజలైన మనం కలిసి ప్రార్థన చేద్దాము. స్వరమెత్తి ప్రార్థన చేయండి. మీరు చేసే ప్రార్థనకు దేవుడు జవాబిస్తాడు. మీ ప్రతి ప్రార్థనను దేవుడు వింటాడు. దేవుని బిడ్డలారా, హల్లెలూయా. స్తోత్రములు తండ్రి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. యేసయ్యా నీకే వందనాలు. ఓ దేవానికే వందనాలు, 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 వందనాలు. స్తోత్రములు. స్తోత్రం 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 స్తోత్రం. యేసయ్యా నీ ఆత్మతో పని చేయండి. మా మధ్య మా కోరికలను నెరవేర్చమని వేడుకుంటున్నాము తండ్రి. ఇదిగో చుట్టూ ప్రజలందరూ రక్షణ పొందాలని కోరుకుంటున్నాం. త్రాగుబోతులందరూ మారాలని కోరుకుంటున్నాం. తిరుగుబోతులందరూ మారాలని కోరుకుంటున్నాం. నీ సన్నిధికి రాని వారందరూ నీ సన్నిధికి రావాలని కోరుకుంటున్నాము తండ్రి. సంఘము విస్తరించబడాలా, సంఘము విస్తరించబడాలా, సంఘము ఎదగాలి. యవన బిడ్డల జీవితంలో మార్పు రావాలి. ప్రతి బిడ్డల జీవితంలో మార్పు రావాలి. హల్లెలూయా. స్తోత్రములు తండ్రి.
హల్లెలూయా, స్తోత్రములు తండ్రి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఉజ్జీవముతో నింపమని వేడుకుంటున్నాం. ప్రతి స్త్రీలను, ప్రతి పురుషులను, విశ్వాసులను నీ ఆత్మతో, బలముతో, ఉజ్జీవముతో నింపమని వేడుకుంటున్నాము తండ్రి. ప్రతి అవయవము పని చేయును గాక. ప్రతి అవయవము పని చేయాలి. ప్రతి అవయవమును కృషిగా ఉంచమని వేడుకుంటున్నాము తండ్రి. యేసయ్యానికే వందనాలు, స్తోత్రములు. హల్లెలూయా, స్తోత్రములు. దేవానికే వందనాలు, స్తోత్రములు. యేసయ్యానికే వందనాలు, స్తోత్రములు తండ్రి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రములు తండ్రి. ఓ రాజానికే వందనాలు. నూతనమైన వాగ్దానమును మాకు దయచేయండి. 2024 సంవత్సరం మీరు మాకు దాచిపెట్టిన వాగ్దానమును బయలుపరచమని వేడుకుంటున్నా. మా కుటుంబానికి, మా పిల్లలకు, మా జీవితానికి, మా సంఘానికి, మా దేశానికి కావాల్సిన వాగ్దానమును దయచేయమని వేడుకుంటున్నాము తండ్రి. మా పిల్లల్లో భయభక్తిని కలిగించండి ప్రభువా. మా బిడ్డల చుట్టూని కాపుదల దయచేయమని వేడుకుంటున్నా. నీ యందు భయము భక్తి కలిగి జీవించుటకు సహకరించండి. హల్లెలూయా, స్తోత్రములు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తుతించండి, ప్రార్థించండి దేవుని బిడ్డలు. దేవుడు గొప్ప కార్యములు చేస్తున్నాడు. హల్లెలూయా, స్తోత్రములు తండ్రి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యేసయ్యానికే వందనాలు, స్తోత్రములు. ఆత్మలను దయచేయమని వేడుకుంటున్నాము. మా సంఘమునకు నూతనమైన ఆత్మలను నడిపించండి. నూతనమైన ప్రజలను నడిపించండి ప్రభువా. నూతన ఆత్మలు కావాలి. అనేక మంది ప్రజలు సన్నిధికి రావాలి తండ్రి. ఈ సంఘమును విస్తరింప చేయండి. ఈ సంఘమును విస్తరింప చేయండి. ఈ సంఘము విస్తరించాలి. నూతన ఆత్మలతో నింపబడాలి. నూతన ఉజ్జీవముతో నింపబడాలి. నూతన బలముతో నింపబడాలి. నూతన శక్తితో నింపబడాలి తండ్రి. హల్లెలూయా, బాలరాక్ష. నీ సంఘము విస్తరించాలి. నీ శరీరం విస్తరించాలి. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రములు తండ్రి. రిబలరా షందర మమమమమమలరా షందర మలరా శిఖర బలరా షందర బాబా. హల్లెలూయా, స్తోత్రములు తండ్రి. హల్లెలూయా, స్తోత్రములు తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి చీకటి కార్యములు యేసు నామమున పాని వెళ్ళగొడుతున్నాము తండ్రి. అపవిత్రమైన కార్యములు యేసు నామమున పాని వెళ్ళగొడుతున్నాము తండ్రి. విడుదల కలుగును గాక, స్వస్థత కలుగును గాక, ఆశీర్వాదం కలుగును గాక, దీవెనలు కలుగును గాక. హల్లెలూయా, స్తోత్రములు తండ్రి. రిబలరా షందర మమమ. హల్లెలూయా, స్తోత్రములు. స్వరమెత్తి, స్వరమెత్తి, స్వరమెత్తి మౌనంగా ఉండవద్దు. స్తుతించండి. దేవుని ఆత్మ బలమైన పని చేస్తున్నాడు. 2024 దేవుడు గొప్ప కార్యములు చేయబోతున్నాడు. మన కుటుంబములో మేలులు చేయబోతున్నాడు. మన యొక్క సంఘములో, మన గ్రామములో ఒక ఆత్మ సంబంధమైన ఉజ్జీవమును రగులుకోబోతున్నది. హల్లెలూయా. రిబలరా షందర మమమమమ. ఓ హల్లెలూయా, హల్లెలూయా. బలరా షందర మమమమ. రిబాబా బలరా షతర మమమ. ఓ రిబలరా షందర మమమలరా షతరబా. రిబర బర 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 కుర బర బర బరి బిరి బర 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 కురమలరా షందర మలర బర బరి బిరి బర 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 బర. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తుతించండి, స్తుతించండి. దేవుడు గొప్ప కార్యము చేస్తున్నాడు. దేవుడు మిమ్మల్ని అభిషేకిస్తున్నాడు. రిబలరా షందర మమమమమ. హల్లెలూయా, స్తోత్రములు. హల్లెలూయా, స్తోత్రములు. ఓ యేసయ్యా నీకే వందనాలు. రీరబలరా షందర మలర బర బర బర.
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా స్తోత్రములు తండ్రి. హల్లెలూయా స్తోత్రములు. ఓ దేవానికే వందనాలు. హల్లెలూయా స్తోత్రము. ఓ యేసయ్యానికే. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మన ప్రయాణము ప్రారంభమైనది ఎక్కడికి? 2023వ సంవత్సరం అనే ఈ స్థలాన్ని వదిలిపెట్టి 2024లో మనం ప్రయాణం చేయబోతున్నాం. నూతన సంవత్సరములోనికి అడుగు పెట్టబోతుండగా మనమందరము సిద్ధపాటు కలిగి ఉండాలి. సిద్ధపాటు అనగా నూతన సంవత్సరములో నువ్వు ఏమి కోరుకుంటున్నావు, దేవుడు నీకు, నీ కుటుంబానికి, నీ జీవితంలో ఏం చెయ్యాలనో, నీ కోరిక ఏంటో అదే నీకు దేవుడు ఇవ్వబోయే సిద్ధపాటు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నేను చెప్తున్నాను, సీరియస్గా కోరుకోండి. కోరిక లేకుండా దేవుడు పని చెయ్యడు. కోరిక లేకుండా దేవుడు నిన్ను ఆశీర్వదించడు. దేవుడు తన ప్రజలు కోరినది ఇచ్చుటకు ఆయన రెడీగా ఉన్నాడు, సిద్ధంగా ఉన్నాడు. ఏమిటి నీ కోరిక? దేవుడు అడుగుతున్నాడు. ఒకవేళ ఇప్పటి వరకు ఏ కోరిక లేకపోతే ఈ రోజు నుండి ఆలోచన చేయి. నీ కుటుంబ విషయం, పిల్లల విషయం. కోరిక అంటే నీ అవసరతలు, నీ అక్కరలు. నీకు ఏది అవసరమో, నీకు ఏది అక్కర ఉన్నదో దానినే ఒక కోరికగా తీసుకో. నీ ఇంట్లో దేవుడు ఏది చెయ్యాలని నువ్వు కోరుకుంటున్నావు దానిని ఎంచుకో, వాటిని రాసుకో. నేను చెప్తున్నాను, 2024లో దేవుడు నీ కోరికలను తీర్చబోతున్నాడు. నమ్మిన వారు స్తోత్రం చెప్పండి. కానీ నీకు కోరిక లేకపోతే 2023 ఎలా ఉన్నదో 2024 కూడా అలాగనే ఉంటుంది. అలా కాదు, ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఉండాలా. అంటే ఒక్కొక్క సంవత్సరము మన కుటుంబములో, మన ఇంటిలో ఒక మార్పు, ఒక అభివృద్ధి అనేది కనబడాలా. మన సంఘములో ఒక అభివృద్ధి అనేది కనబడాలి. అది జరగాలంటే కోరికలు కలిగి ఉండాలి. రవ్యన్న కోసం కూడా ఒకసారి స్వరమెత్తి ఆ బిడ్డకు ఆ బాధ, ఆ నొప్పి నుంచి విడుదల కలుగునట్లుగా ఒకసారి స్వరమెత్తి ఆయన కొరకు ప్రార్థన చేద్దాం. అందరు కలిసి ప్రార్థన చేద్దాం. స్వరమెత్తి ప్రార్థన చేయండి. హల్లెలూయా స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా 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 స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. అలాగనే ఈ మొదటి రోజు కూడిక ప్రారంభం నుంచి ఇప్పటి వరకు నడిపించిన దేవుడు ఇంకను 4 రోజులు ఉన్నాయి. ప్రతిరోజు అనేక మంది వచ్చినట్లుగా దేవుడు ఖచ్చితంగా మనందరితో మాట్లాడబోతున్నాడు. సో పాటలు పాడేవారు కానుంచి ప్రతి ఒక్కరు ఎప్పుడులాగా ఉత్సాహంగా ప్రభు సన్నిధికి రండి. ఇదిగో దేవుడు మీతో మాట్లాడాడు. మీ కోరిక ఏంటని ఆయన అడుగుతున్నాడు. ఆ కోరికను మీరు తెలుసుకొని రాసుకొని సిద్ధపడండి. ఒక నూతన కార్యాన్ని దేవుడు మీ జీవితంలో జరిగించబోతున్నాడని తెలియచేస్తూ ఈ సమయాన్ని ముగిస్తున్నా. ఇప్పటి వరకు దేవుడు మనతో మాట్లాడినందుకు మన 2 చేతుల పైకెత్తి దేవుని స్తోత్రం చెప్తామా? అందరం కలిసి స్తుతించండి. హల్లెలూయా హల్లెలూయా. ఈ మొదటి రోజు ఉపవాస ప్రార్థన దేవుడు ఆశీర్వదించాడని నమ్మిన వారందరూ స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. తండ్రి నీకు వందనాలు. మరొకసారి నీ పాద సన్నిధిలో ఈ విధంగా కూడుకొని ప్రార్థించుటకును, వాక్యం వినుటకును, మమ్మలను మేము ప్రోత్సహించుటకును మీరు ఇచ్చిన ఈ అమూల్యమైన సమయంను బట్టి నీకే వందనాలు. నీ బిడ్డలు వెళ్తున్నప్పుడు ప్రభు ఈ మాటలను వారు నిర్లక్ష్యముగా కాకుండా దేవుడే చెప్పాడు కాబట్టి నేను కోరుకుంటాను. ఖచ్చితంగా నా పిల్లల కొరకు, కుటుంబం కొరకు, గృహ నిర్మాణము, అది ఏ కోరికని నేను కోరుకుంటాను. నేను బలమైన కోరికలు నీ బిడ్డలు కలిగి ఉండుటకు సహాయం చేయండి. ప్రతి ఒక్కరి బైబిల్లో వారి కోరికలు పేపర్ మీద రాయబడి ఉండాలి. ఆ కోరికలను మీరు కూడా చూసి నెరవేర్చాలి తండ్రి. ఇదిగో రానున్న సంవత్సరంలో ప్రతి బిడ్డలు
పోయిన సంవత్సరం మేము కోరుకున్నాం, ఈ సంవత్సరం వాటిని మేము పొందామని నీ బిడ్డలు సాక్ష్యం చెప్పునట్లుగా అద్భుత ఆశ్చర్య కార్యాలు జరిగించండి తండ్రి. నేను కోరుకుంటున్నాను సంఘమునకు 3,000 మంది ప్రజలు రావాలి. నేను కోరుకుంటున్నాను చనుబండ చుట్టూ పరిసర గ్రామాలలో ఉన్న ప్రజలు రక్షించబడి మందిరానికి తండోపతండాలుగా రావాలని నేను కోరుకుంటున్నాను త్రాగుబోతులు మారాలి, నేను కోరుకుంటున్నాను తిరుగుబోతులు మారాలి, నేను కోరుకుంటున్నాను ఆడపిల్లలు మగపిల్లలు అందరూ భయము భక్తి కలిగి నీ సన్నిధిలో పడి ఉండాలని నేను కోరుకుంటున్నాను. నీ రాకడ దినములలో ఈ సంఘము వేలాది మంది కలిగి ఒక ఎదుగుదల కల ఒక సంఘముగా ఎదగాలని కోరుకుంటున్నా. ఇది మా కోరిక నెరవేర్చబడినందుకు స్తోత్రములు చెబుతున్నాము తండ్రి. హల్లెలూయా, నీకే స్తోత్రములు తండ్రి. ఎందుకనగా నీతిమంతుడు కోరినది, నీతిమంతుడు ఆశించినదే వాడికి దొరుకును. మేము కోరినది ఆశించినదే మాకు దొరికినందుకు స్తోత్రములు ధైర్యముగా నేను ప్రకటిస్తున్నాను. నీ బిడ్డలు వెళ్తున్నప్పుడు వారి మనసులో నూతనమైన ఆలోచనలు, నూతనమైన కోరికలతో నింపండి. మరలా నీ సన్నిధికి రేపు పరుగులెత్తుటకు సహాయం చేయండి. ఉదయకాలం నీ బిడ్డలు పనులకు వెళ్తున్నప్పుడు వారు వెళ్తున్న మార్గములో పనులలో మీరు తోడుగా ఉండి నడిపించమని, ఇక్కడ నుంచి పెద్దల నుంచి పిల్లల వరకు నీ సురక్షితంగా నీ యొక్క చేతి కింద మీరు కంచి వేసి కాపాడమని, యేసుకు మహిమ కలుగునట్లుగా మీరు గొప్ప కార్యం జరిగించమని ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రార్థన ద్వారా అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. చేతులు పైకెత్తి గట్టిగా దేవుని స్తోత్రం చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సంగమం అర్థం చేసుకోండి, ఇంకొక 4 రోజులు ఉన్నాయి కనుక సీరియస్గా వచ్చి దేవుని వాక్యము చేత మిమ్ములను మీరు ప్రోత్సహించుకోండి. నేను చెప్తున్నాను, కోరికలు కలిగి ఉండండి. కోరికలు లేకుండా దేవుడు మీ జీవితంలో పని మాత్రము చెయ్యడు. అందువలన సీరియస్గా ఈ మాటలను తీసుకొని పాటించండి అని తెలియచేస్తూ ఈ సమయాన్ని ముగిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ.